వాట్సాప్ గ్రూపుల పోలీస్ మామలు ఎస్ఐ ఎంట్రీతో గ్రూపు వీడిన సభ్యులు. ఒక్క విద్యార్థికి ఖర్చు 1,00,000 మీద పెట్టిండు రేవంత్ సారు. ఎందుకు సారు గిన్ని అబద్ధాలు ఆడుతుర్రు మీరు? తెలంగాణలో రేవంత్ ఇచ్చిన హామీలు అమలు కావు. బాగా గుర్రు మీదున్నాడు హరీష్ రావు. వాళ్ళను నమ్మితే కాంగ్రెస్ కు దూరం. రేవంత్ వల్ల అవుతుంది పార్టీకి భారం. ఎర్రటి ఎండలు ఉన్నాయట ఈ కాలం. జర చిన్నోళ్ళు పెద్దోళ్ళు జర పైలం. వామ్మో వామ్మో, ఇదేందిరా బాబు, దునియా మొత్తం గిట్ల తయారైంది. ఏంది గిట్లంటుంది మే అనుకుంటారు కదా. మనం పోలీసుల జీబత్తే ఊర్లలో గిట్ల వస్తే ఎట్లా భయపడతాం? ఎవరొచ్చిరో ఎవరికేమైందో ఎవరికో మూడిందని అసొంటిది ఊర్లల్లా పోలీసుల మీదనే ఫోన్ వాట్సాప్లల్లా ఓ గ్రూప్ క్రియేట్ చేసుకొని వాళ్ళ మీద మెసేజ్లు పెట్టుకుంటే అడ్డంగా దొరికిరట కొంతమంది. అసలు ఆ ముచ్చట ఏంది, అసలు అది ఏంది ముచ్చట తెలుసుకొని వద్దాం పర్రి. గీ ముచ్చట ఏందంటే, ఇక పెద్దపల్లి జిల్లా గోదావరి కండ్ల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలల్లా పట్టుబడ్డట ఓ వ్యక్తి. ఇక ఆయన ఫోన్ చెక్ చేయంగా పోలీసు మామలు అనే వాట్సాప్ గ్రూప్ గుర్తించిండ్రట పోలీసులు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఇతర తనిఖీల గురించి ఈ గ్రూప్ తోటి తెలుసుకొని తప్పించుకుంటున్నారని తెలుసుకున్నాడట పోలీస్ ఎస్ఐ. ఇక ఆ గ్రూప్ లో జాయిన్ అయ్యింది అన్నట్టు సారు. ఎస్ఐ సారు జాయిన్ కాగానే అందరు గ్రూప్ల నుంచి లీవ్ అవడం తోటి ఈ నెంబర్లన్నీ సేవ్ చేసుకున్నాను. త్వరలోనే అందరికి కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తాను అనుకుంటా గ్రూప్ లా వీడియో పోస్ట్ చేసిండు ఎస్ఐ సారు. అరే మామా, నేను ట్రాఫిక్ ఎస్ఐ రా మామా. నా మీద గ్రూప్ పెట్టిరు కదా వాట్సాప్ గ్రూప్. నేనే ట్రాఫిక్ ఎస్ఐని. గోదావరి కానీ మున్సిపల్ చౌరస్తాలో వెహికల్ చెకింగ్ చేస్తాను. డ్రంక్ అండ్ డ్రైవ్. రండ్రా మామా, రండి చూసుకుందాం. చాలా రోజులు అవుతుంది రా భయ్. నేను నా మీద మీరు గ్రూపులు పెట్టుకొని తిరుగుతున్నారు, తప్పించుకుంటారు అనే విషయం చాలా రోజుల నుంచి వెతుకుతాను, దొరుకుతలేదు. ఈ రోజు దొరికింది రా భయ్. రండ్రా భయ్. 1024 మెంబర్స్ ఉన్నారు గ్రూప్ లో. ఎవరిని వదిలిపెట్ట. అవుగాని మన సీఎం సారు ఒక్కోసారి గమ్మతి మాట్లాడతారు కదా నుల్లా. ప్రైవేట్ స్కూళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళ పిల్లల కంటే మంచిగా చదువుతుండ్రట. అది ఎవరో అంటలేరులా, మన సీఎం సారే అంటుండు. అది ఏందో మరి ముచ్చట నాకైతే అర్థమైతలేదు. ఓ బార్ మీరు కూడా చూడుర్రి. హైదరాబాద్ లోని లేక్ ఫీల్డ్ గ్లోబల్ స్కూల్ ప్రారంభోత్సవంలో మన రేవంత్ సారు మాట్లాడుకొచ్చిండు అన్నట్టు. ఇక ప్రైవేట్ స్కూళ్ళ పిల్లలట గవర్నమెంట్ స్కూళ్ళ పిల్లల కంటే మంచిగా చదువుతుండ్రని చెప్పుకొచ్చిండు. అది ఎవరి వైఫల్యమో నాకు అర్థమైతలేదులా. ఈ పిల్లలు ఈ చదువులేంది అనుకుంటురు కదా. ఇంకెందుకు ఆలస్యం, మీగో సారు మాట్లాడే ముచ్చట కూడా వినాలే కదా మనము. ప్రైవేటు పాఠశాలల్లో ఒక్కో విద్యార్థి మీద 50,000 ఖర్చు ఎత్తుందట. కానీ ప్రభుత్వ పాఠశాలల్లోనైతే చదువుకున్న ఒక్క విద్యార్థి మీద ప్రభుత్వం 1,08,000 ఖర్చు ఎత్తుందట. కానీ 6వ తరగతి చదివే విద్యార్థి కూడా 3వ తరగతి పుస్తకం చదవలేకపోతున్నాడు అనుకుంటా చెప్పుకొచ్చిండు సారు. ఈ ముచ్చట మొత్తం సారు మాటలలోనే ఇందామో సార్ ఇనురి. ఈరోజు ప్రైవేట్ స్కూల్లో ఐడోనో మరి ఏవిఎన్ గారు కానీ ఇక్కడ ఉన్న ప్రైవేట్ స్కూల్స్ ప్రయాణం ఒక స్టూడెంట్ మీద ఎంత ఫీజు తీసుకుంటున్నారో నాకు తెలియదు. మేబీ 3,000 4,000 ఛార్జ్ చేసినా కూడా 50,000 లోపే ఒక విద్యార్థి మీద ఖర్చు అవుతుంది. కానీ నా ప్రభుత్వంలో ఒక విద్యార్థి మీద పెడుతున్న ఖర్చుని వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధితో పాటు ఇక్కడ ఉన్న టీచర్లతో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రతి ఒక్క విద్యార్థి మీద రాష్ట్ర ప్రభుత్వం 1,08,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఈరోజు మేము 1,08,000 రూపాయలు ఖర్చు పెట్టిన ఒక విద్యార్థి 6వ తరగతిలో చదువుకుంటూ 6వ తరగతిలో ఉంటూ 3వ తరగతి పుస్తకం చదవలేకపోతుండు. 1,08,000 ఒక స్టూడెంట్ మీద ఖర్చు అనేది ఇట్ ఈస్ హ్యూజ్. ఈ క్యాలిక్యులేషన్లు మనం ఎవ్వరం లెక్కించడం లేదు. కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీస్తాడా అనుల్లా అన్నట్టే ఉన్నది కదా ముచ్చట. మన రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా గట్లనే ఉందంటురు. ఇక్కడ ఎన్నికలప్పుడు ముచ్చట్లు చెప్పి హామీలు ఇచ్చి అవి అమలు చేసుడు చేత కాదు గాని కేరళకు పోయట తెలంగాణలో అన్ని హామీలు అమలు చేసిన అని చెప్పుకొస్తుండట. అని నేనంటలేనులా, మన హరీష్ రావు సారే అంటుండు. ఆయన ఏం మాట్లాడిండో మరి మీరు కూడా ఇనుర్రి. రేవంత్ రెడ్డి కేరళకు పోయి తెలంగాణలో అన్ని హామీలు అమలు చేసినామని అబద్ధాలు చెప్తుండు. ఏం అమలు చేసినావు నాయనా?
నిన్న జరిగిన గ్రామ సభల్లో కాంగ్రెస్ నాయకుల మీద ప్రజలు తిరగబడ్డారు. చెప్పింది 2 లక్షల ఉద్యోగాలు, ఇచ్చింది 16,000 ఉద్యోగాలే అని మొన్న అసెంబ్లీలోనే తేలిపోయింది. ఇంట్లో ఈగల మోతుంటే అది ఇడిచిపెట్టి రేవంత్ రెడ్డి కేరళకు పోయి పల్లకీలు మోస్తున్నాడు. ఈడనే హామీలు అమలు చేయలేదంటే కేరళల హామీలు అమలు చేస్తామని అంటున్నాడు అనుకుంటా. మన హరీష్ రావు సారు చెప్పుకొచ్చిండు. ఒక్కసారి సారు మాటలల్లో కూడా ఇందాం పార్రి. ఈ చేసిన ఉద్దారకం చాలదంటే కేరళకు పోయి నిన్న కేరళలో పోయి ఏమంటుండు, మేము మొత్తం 6 గ్యారెంటీలు అమలు చేసినాం తెలంగాణలో, ఇక కేరళలో కూడా అమలు చేస్తామంటాం. ఏం చేసినావు ఆయన? ఎస్సీ ఎస్టీలకు పట్టాలు ఇచ్చినావు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేసినావు, రైతు డిక్లరేషన్ అమలు చేసినావా, మహిళలకు మహాలక్ష్మి 2,500 ఇచ్చినావా, అవ్వా తాతలకు 4,000 పెన్షన్ ఇచ్చినవా, రుణమాఫీ పూర్తి చేసినవా, 15,000 రైతు బంధు ఇచ్చినవా, తులం బంగారం ఇచ్చినవా, ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చినవా, జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు ఇచ్చే తెలివి కూడా అయిపోయాయి నీకు. ఇంకా పోయి కేరళలో పోయి ఎందో మాట్లాడుతుండు. ఇక కూట్ల రాయి తీయనుడట, ఏట్ల రాయి తీయడానికి పోయిండట. తెలంగాణలో ఇచ్చిన హామీలు అమలు చేయలే గాని ఈయన ముఖానికి ఇంకేందో పోయి కేరళలో పోయి వచ్చిదాని ఇంగ్లీష్ లో పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నాడు. ఎట్లా ఉందంటే ఇంట్లో ఈగల మోత అంటే అదేంది కేరళ పోయి పల్లకీలు మోస్తున్నాడు. తెలంగాణలో ఏం జరుగుతుంది మనం చూస్తలేమా? చెప్తీనని షడంగా చూడాలంటారు. పాపం కాంగ్రెస్ పెద్ద నాయకుల పరిస్థితి కూడా గట్లనే ఉంది అంటున్నారు. వద్దురా బాబు అంటే వేరే పార్టీలకు వెళ్లి ఎమ్మెల్యేలను గోడ దూకిపిచ్చి కాంగ్రెస్ లకు గుంజు కచ్చుకున్నాక దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉన్నది. మొన్నటి దాకా జీవన్ రెడ్డి ఒర్రి పార్టీలకు వెళ్లి రాజీనామా చేసిండు. ఇక ఇప్పుడేమో మళ్ళీ ఇద్దరు అట్లనే కనిపిస్తురట. ఇక ఒక పెద్ద నాయకుడు రాజీనామా చేస్తాడు ఇవాళ, మరి ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా గట్లనే అస్త్రాలు ఎక్కువ పెడుతున్నారట. ఆ ఎమ్మెల్యేలు అసలు ఆ ముచ్చటేంది ఓ పారు తెలుసుకుందాం పండ్రి. పాపం కాంగ్రెస్ ల పెద్ద నాయకుల పరిస్థితి కూడా గట్లనే తయారైంది. అద్దురా బాబు అంటే వేరే పార్టీలకు వెళ్ళి ఎమ్మెల్యేలను గోడ దుంకిపిచ్చి కాంగ్రెస్ లకు గుంజు కచ్చుకున్నాక దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉన్నది. మొన్నటిదాకా జీవన్ రెడ్డి ఒర్రి పార్టీకి రాజీనామా చేసి పోయిండ్రు. ఇక ఇంకిద్దరు అట్లనే కనిపిస్తుండ్రట. ఒక పెద్ద రాజకీయ నాయకుడు చేసిండి అలా ఓ ముచ్చట. ఇప్పుడు ఇంకో ఎమ్మెల్యే కూడా తన అస్త్రాలను ఎక్కువ పెడుతుండు. ఆ ఎమ్మెల్యే ఎవరంటే ఫిరాయింపు నాయకులను నమ్మితే కాంగ్రెస్ పార్టీ మళ్ళా చచ్చిపోతుంది. అధికారం ఉంది కాబట్టే వాళ్ళు అవకాశవాదులు లెక్క వచ్చిండ్రు. వాళ్ళని నమ్మి అసలైన కాంగ్రెస్ నాయకులను దూరం పెడితే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బతకదనుకుంటా కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చెప్పుకుంటా వచ్చిండన్నట్టు. ప్రభుత్వంలో కానీ అధ్యక్షులు కానీ కోరేది ఒకటే, ఇన్ఛార్జ్ మంత్రి కానీ కోరేది ఒకటే. అధ్యక్షుల వారిని ఇన్ఛార్జ్ మంత్రి కోరి సముదాయ స్థానం ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేసారో ఇవాళ వచ్చి కొత్తగా వచ్చిన వాళ్ళు, ఎలక్షన్ ముందు వచ్చిన వాళ్ళు, ఎలక్షన్ తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చి వేదికల మీద కూర్చొని వీళ్ళ మీద పెత్తనం చేస్తే కాంగ్రెస్ పార్టీ బతకదు. మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు పార్టీ మీద ప్రేమతోడో లేకపోతే పార్టీకి పనిచేద్దాం రాలే. వాళ్ళు వచ్చింది స్వచ్ఛంగా అధికారం ఉంది కాబట్టి వచ్చింది, అధికారం ఉన్నది కాబట్టి వచ్చినట్టు. అధికారం లేకపోతే రేపు అధికారం మార్పిడి జరుగుతుంది అనుకుంటే ఎవరు ఉంటారు? మళ్ళీ మిగిలిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే 20-15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారో వాళ్ళే ఉంటారు, వాళ్ళే పనిచేస్తారు. వాళ్ళని దృష్టి పెట్టుకొని ఇంకొకటే చెప్తున్నా, పార్టీకి పనిచేసిన వాళ్ళు గౌరవించండి, వాళ్ళను గుర్తించండి, వాళ్ళకు సేవ, వాళ్ళకు సరైన అవకాశాలు ఇవ్వండి. నామినేటెడ్ పదవులు కానీ లేకపోతే పార్టీ పదవులు కానీ అవకాశం ఇవ్వండి. నిక్కి నిక్కి ఏడున్నారా? వినిపించలేదా? పిలుస్తుంటే అంటలేడు అంటలేడు, ఏమైతుందిరా? ఏంది చెప్పు, కొడుతున్నావు ఊకే అప్ప నుంచి బొరగా కొడుతున్నావు. పోయి పనుకొని ఇస్తావు. ఆగో అదేంద్రో గట్ల బట్ట కప్పుకొని వండుకున్నావు? ఏ ఒర్రగక్క ఊకే ఒరిచ్చి చంపుతున్నావు. ఈడికే ఎండలో పోతే మొత్తం ఎండెట్లా కొడుతుంది చూడు. నువ్వేం సల్లా కూర కింద కూర్చున్నావు, చెట్లకు పోయి నీళ్ళు పడేసిన ఎండ కొడుతున్నాను ఒర్రేకు ఊకే. అరే నేను ఇప్పుడు ఏమన్నారా నిన్ను? కనిపిస్తలేవా అన్నా? ఈతదానికే అంత కోపమా? లేకపోతే నీ మీద నాకేం కోపం? ఎండ చూసినావా ఎండ ఎట్లా కొడుతున్నావు? పొద్దుగాల పద్దాడితే ఒక పురుగన బయట కనిపిస్తురా? ఒకటే తిరగ కొడతా ఉంటావు. నువ్వేం సల్లా వేసి కింద కూర్చొని తారా తమ్మి ఏడున్నర తమ్మి అన్నాడు ఒకటే ఎరక. కానీ ఎండలు చూడ ఒకసారి బయటకు వస్తే తెలుస్తుంది. ఇగో జనాలు ఇక్కడ సల్ల కూర్చున్నామే గా చెప్పేది. నాలుగు ఎండల తిరిగేటోళ్ళకి చెప్తున్నా, జర పైలం చూసుకోరు మరి. అక్క చెల్లెలు అనాములు జర ఇనుర్రి, ఎండలు బాగా కొడుతున్నాయి. జర చల్లటి పానీయాలు తాగుర్రి. ముసలోళ్ళు బుడ్డ పోరాన్లు జర బయట తిరగకూర్రి. జర జాగ్రత్త ఉండ్రి. పైలముళ్ళు జర పైలం.